అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1 నుంచి 16 అధ్యాయాలు చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతాల్లో కానీ, రెండవ దినవృత్తాంతాల్లో కానీ దావీదు గురించి, దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన గురించి, దావీదు నుండి రాబోయే మెస్సేయ గురించి, యెరూషలేము దేవాలయం గురించి, అక్కడ జరుగుతున్న ఆరాధన గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ 16 అధ్యాయాల్లో దావీదు కుమారులు ఎలా ఉన్నారు, సొలొమోన్ ఎలా ఉన్నాడు, రెహబాం ఎలా ఉన్నాడు, అబియా ఎలా ఉన్నాడు, ఆస ఎలా ఉన్నాడు, వీళ్ళందరి గురించి మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం ఆసా కుమారుడైన యెహోషాపాతు, యూదా రాజైన యెహోషాపాతు గురించి ఈరోజు మనం చదువుకుందాం. యెహోషాపాతు కాలంలోనే ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరెవరు పరిపాలిస్తున్నారు? ఆహాబు, అహజ్యా, యెహోరాము. వీళ్ళకి యెహోషాపాతుకి మధ్యలో ఏం జరిగింది అనేది కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఈరోజు అంతా కూడా యెహోషాపాతు గురించే మనం చదువుకుంటాం. 17వ అధ్యాయం మొదటి వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఆసా తర్వాత ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజయ్యాడు. ఆసా కాలంలో యోధా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్య యుద్ధం జరిగింది కదా. యెహోషాపాతు కాలంలో యోధా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధాలేం జరగకుండా యెహోషాపాతు జాగ్రత్తలు తీసుకున్నాడు, తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నింటి యందు సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. సైన్యాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాడు తన కాలంలో యెహోషాపాతు. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. యోధా రాజుల్లో యెహోషాపాతు కూడా మంచి రాజు, దావీదు వంటి విశ్వాసం కలిగిన వాడు అని దాని అర్థం. మనం యెహోషాపాతులో ఉన్న మంచి చెడు రెండు చదువుకుందాం. ఈరోజు ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు అవి కూడా ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. మంచిగా ఉంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుడు అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. రాజ్యం స్థిరంగా ఉంది. దావీదు వంటి స్వభావం కలిగిన వాడు అంటే మనకి ఇతనే మెస్సేయ ఏమో, దావీదుకి వాగ్దానం చేశాడు కదా, నిత్యమైన రాజ్యం ఉంటుందేమో, నిత్యమైన రాజుగా ఉంటాడేమో అని కొంతసేపు అనిపిస్తుంది. కానీ తర్వాత చదువుకుంటా వెళ్ళే కొద్దీ ఈ యెహోషాపాతు కూడా మెస్సేయ కాదు, ఇతనిలో కూడా చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఇతని రాజ్యం కూడా నిత్యము నిలిచేది కాదు. మెస్సేయ కోసం మనం ఇంకా వేచి చూడాలి. ఈ యెహోషాపాతు మెస్సేయ కాదు అనేది ఈ యెహోషాపాతు జీవితం చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమైపోద్ది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెస్సేయ కాకపోయినప్పటికీ స్టార్టింగ్లో మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు, మంచి రాజుగానే ఉన్నాడు చాలా వరకు అని దాని అర్థం. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచూ ఉండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. అంతకుముందు ఆసా కూడా విగ్రహారాధన తీసేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కొంతవరకు సక్సెస్ కూడా అయ్యాడు. అయితే మరలా విగ్రహారాధన అనేది పుట్టుకొస్తుంది. దాన్ని ఇక్కడ యెహోషాపాతు కూడా ఆపుతున్నాడు. యెహోషాపాతు కూడా విగ్రహారాధన యోధా దేశంలో జరగకుండా ఉండడానికి దానికోసం ప్రయత్నిస్తున్నాడు. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణముల్లో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయ, నెతన్యా, జబద్యా, అసాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీలను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. రాజుగా ఈ యెహోషాపాతు చేసిన పనిని మనం మరి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు, యోధా ప్రజలందరూ కూడా పాపంలో పడిపోకుండా ఉండాలంటే దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని, మంచి మాటల్ని, దేవుడి గురించిన మాటల్ని ప్రజలందరికీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. కాబట్టి చాలామంది బోధకుల్ని, ఇందులో కొంతమంది ప్రవక్తలు కూడా ఉన్నారు, చాలామంది బోధకుల్ని ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం బోధించడానికి రాజ్యం అంతా కూడా, దేశమంతా కూడా బోధకుల్ని పంపిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా మంచి విషయం. యెహోషాపాతు చేసిన పనులన్నింటిలోనూ ఈ విషయాన్ని మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు యెహోషాపాతుకి తోడున్నాడు అని మనకు పైన చెప్పబడింది కదా, దానికి కారణం యెహోషాపాతులా మంచి హృదయం కలిగి ఉండడమే అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. వారు యెహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నింటను సంచరించుచు జనులకు బోధించిరి. ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. యూదా దేశపు చుట్టూను ఉండు దేశముల రాజ్యములన్నింటి మీదికిని యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయక ఉండిరి. దేవుడి భయం, ఏదో యెహోషాపాతు అంటే భయం కాదు, యెహోషాపాతు మీదకి వెళ్తే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అని దేవుడి భయం చేత యూదా దేశం మీదకి ఎవరో కూడా
కూడా యుద్ధం చేయడానికి రాట్లా. దేవుడు యెహోషాపాతు యొక్క విశ్వాసాన్ని బట్టి యోధా దేశానికి నెమ్మది కలిగించాడు అని దాని అర్థం. ఫిలిస్తీన్లో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతడికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. పన్నుగా లేదా కానుకలుగా వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వస్తున్నారు. అంటే రాజ్యం ఆర్థికంగా, సైనిక పరంగా, అలాగే ఆత్మీయంగా కూడా బాగుంది యెహోషాపాతు కాలంలో అని దాని అర్థం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను, సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశ పట్టణముల్లో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని కింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. రెండో వాడగు యెహోనానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడో వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొనిన అమస్య, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. కేవలం సైన్యం అనట్లేదు చూడండి, దేవుడు పరాక్రమశాలులు అన్నాడు. అంటే వాళ్ళందరూ కూడా బాగా యుద్ధం చేయగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు. బెన్యామీనీల్లో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడు ఉండెను. వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకొని వారు 2,00,000 మంది ఉండిరి. రెండో వాడు యెహోజాబాదు. వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. రాజు యూదా అంతటను ప్రాకారముల్లో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై ఉండిరి. వీళ్ళు కాకుండా మరలా ప్రతి రాజ్యంలో కూడా సైనికులను పెట్టాడు యెహోషాపాతు. యెహోషాపాతు కాలంలో రాజ్యం అనేది సైనిక పరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా బాగుంది. దేవుడు తోడున్నాడు యెహోషాపాతుకి. ప్రజలందరికీ కూడా వాక్యం బోధింపబడుతుంది అనేది 17వ అధ్యాయం యొక్క సారాంశం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో ఉండు ఆహాబు నొద్దకు పోయెను. అధికంగా కలిగిన తర్వాత అనే మాట ఉంది చూడండి. అంటే కొద్ది కొద్దిగా యెహోషాపాతులోనికి గర్వం కానీ పాపం కానీ ఎంటర్ అవుతుంది అని దాని అర్థం. మంచివాడే కానీ కొద్ది కొద్దిగా గర్వం వైపుకి, పాపం వైపుకి పడిపోతున్నాడు. ఇజ్రాయేలీల రాజులందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ చెడ్డవాళ్లే. వాళ్ళందరిలోకి ఆహాబ్ అనేవాడు మరింత చెడ్డవాడు. అటువంటి ఆహాబుతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు యెహోషాపాతు. అది తప్పు అనేది మనం గమనించాలి. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను, పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఆ కాలంలో ఇజ్రాయేలీలకి శత్రువులు సిరియా వాళ్ళు. రామోత్గిలాద్ అనే పట్టణం వాళ్ళ చేతుల్లో ఉంది. నేను సిరియాతో యుద్ధం చేయడానికి నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పి ఆహాబు యెహోషాపాతుని ప్రేరేపించాడు. అంత ముందు కూడా యెహోషాపాతు యొక్క తండ్రి అయిన ఆస చెడ్డరాజు బెన్హదద్తో కలిశాడు. అది తప్పు, దేవుడు గద్దించాడని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి తప్పే యెహోషాపాతు కూడా చేస్తున్నాడు. చెడ్డరాజు అయిన ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధానికి వెళ్ళే మధ్యలో ఏం జరిగింది? ఇజ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి నీవు నాతో కూడా రామోత్గిలాదుకు వచ్చేదవా అని అడగ్గా యెహోషాపాతు నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదము అని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇజ్రాయేల్ రాజుతో నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా. యుద్ధానికైతే నేను వస్తాను, యుద్ధానికి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే యెహోవా యొద్ద విచారణ చేద్దాం. అంటే ఎవరైనా దైవజనుడిని, ప్రవక్తను పిలిపించి మంచి చెడులు మనం తెలుసుకుందాం అని చెప్పి యెహోషాపాతు అడుగుతున్నాడు. యెహోషాపాతు మంచివాడే కాబట్టి దేవుడు ఏం చెప్తాడో తెలుసుకుందాం అని ఆశిస్తున్నాడు. ఆహాబు చెడ్డవాడైనప్పటికీ, ప్రవక్తల మాట వినటానికి అతనికి ఇష్టం లేకపోయినప్పటికీ, యెహోషాపాతు లేకపోతే యుద్ధం గెలవలేడు కాబట్టి యెహోషాపాతు కోసం ఆహాబు కూడా దానికి ఒప్పుకుంటున్నాడు అని దాని అర్థం. దీని గురించి మనం ఆల్రెడీ రాజుల గ్రంథంలో చదువుకున్నాం, మరలా ఇక్కడ చదువుకుంటున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్గిలాదు మీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. ప్రవక్తలను పిలిపించి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని వాళ్ళందరిని అడిగాడు. అందుకు వారు పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించును అని చెప్పిరి. ఈ 400 మంది ప్రవక్తలు కూడా అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు రాజు దగ్గర ధనాన్ని ఆశించి ఆహాబు ఏది కోరుకుంటాడో, అతని చెవులకి ఏదైతే మంచిగా ఉంటుందో దాన్ని మాత్రమే చెప్తారు, అంతేగాని దేవుడు చెప్పమని చెప్పరు అని చెప్పేసి మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం కదా. వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలు. ఆహాబు ఏ విషయాలు చెప్తే ఆనందపడతాడో ఆ విషయాలే వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. యుద్ధానికి వెళ్ళు, దేవుడు ఖచ్చితంగా నీకు విజయం దయచేస్తాడు, మీరు గొప్పగా విజయంతో తిరిగి వస్తారు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఆహాబుతో చెప్పారు.
అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట లేడా అని అడగ్గా, వీళ్ళందరూ అబద్ధికులు అని వాళ్ళ ప్రవర్తన బట్టి యెహోషాపాతుకు అర్థమైపోయింది. నిజమైన దేవుడి ప్రవక్తలు ఇలా ఉండరు అని చెప్పి వాళ్ళ బిహేవియర్ని బట్టో వాళ్ళ మాటలను బట్టో అర్థం చేసుకుని, ఎవరన్నా దేవుడి ప్రవక్త ఇంకొకడు ఉంటే, మంచివాడు ఇంకోటి ఎవడన్నా ఉంటే అతన్ని పిలవండి అని చెప్పేసి యెహోషాపాతు అడిగాడు. ఇజ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇవ్లు కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచించక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగగలిగి ఉన్నాను అనగా, యెహోషాపాతు, రాజు అలాగా అనవద్దు అనెను. రాజు చెడ్డవాడు కాబట్టి, ఆహాబు చెడ్డవాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ప్రవక్తల ద్వారా ఆహాబుని గద్దిస్తానే ఉన్నాడు. అయితే ఎవరైతే తనని గద్దించరో వాళ్ళని మాత్రమే దగ్గర పెట్టుకుని, ఎవరైతే తనని గద్దిస్తారో వాళ్ళందరినీ కూడా దూరంగా పెడతాం, చంపించడం. చాలామంది ప్రవక్తలు చంపించాడు ఆహాబు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. సత్యాన్ని పలికే, దేవుడు ఏది చెప్పమంటే అది మాత్రమే చెప్పే మీకాయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. కాకపోతే ఎప్పుడు నాకు విరోధంగా చెప్తాడు అని ఆహాబు అన్నప్పటికీ, నువ్వు అలాగ అనకూడదు, దేవుడు ఏది చెప్తే అది మనం తీసుకోవాలి, పిలువ ఆ మీకాయ అని యెహోషాపాతు అడిగేసరికి ఇప్పుడు ఆహాబు ఆ మీకాయ అనే ప్రవక్తను పిలిపించుకొస్తున్నాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారములో ఉన్న ఒకరిని పిలిపించి, ఇవ్లు కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుము అని ఆజ్ఞ ఇచ్చెను. ఇజ్రాయేలు రాజును యూదారాజుగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చొని ఉండగా, ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించు ఉండిరి. ప్రవక్తలందరూ అనగానే అంత ముందున్న ప్రవక్తల 400 మంది, వాళ్ళందరూ కూడా ఏదేదో చెప్తున్నారు. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వాటితో వీరిని నీవు పొడిచెదవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ప్రకటించెను. 400 మంది అబద్ధ ప్రవక్తలే. ఆ అబద్ధ ప్రవక్తల్లో కూడా ఇంకా ఇతడు 2 అడుగులు ముందుకేసి, నాతో దేవుడు ఇంకా ఏం సెలవిస్తున్నాడంటే, ఇదిగో నేను ఇనప కొమ్ములు తీసుకొచ్చాను కదా, వీటితో నువ్వు చంపుతావు అందరినీ, యుద్ధం ఖచ్చితంగా గెలుస్తారు, ఇది నాకు దేవుడే చెప్పాడు అని అబద్ధాలు చెప్తున్నాడు. ఆల్రెడీ అబద్ధ ప్రవక్తలో వాళ్ళల్లో ఇంకొంచెం ఎక్స్ట్రాలు చేసేవాడు అని దాని అర్థం. ఇవాళ క్రైస్తవుల్లో కూడా చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తల్లో ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబుల్లోనూ అలాగే జనాలందరినీ ఏవేవో ట్రిక్స్ చేసి మోసాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఈ సిద్కియా అనే అబద్ధ ప్రవక్త కూడా ఒకడు. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించు, అందరూ కూడా ఆహాబుకు అనుకూలంగానే ప్రవర్తిస్తున్నారు. యెహోవా రామోత్ గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదికి పోయి జయమొందెదరు అనిరి. వేరేగా చెబితే రాజు బహుమానాలు ఇవ్వడు కాబట్టి, అతని చెవులకి ఏదైతే ఎనసొంపుగా ఉంటుందో అవి చెబితేనే రాజు బాగా బహుమానాలు ఇస్తాడు కాబట్టి ఆ డబ్బు కాసపడి అతనికి ఇష్టమైంది చెప్తున్నారు. ఈ రోజు కూడా అబద్ధ బోధకులు ప్రజలకు ఏవైతే వినడానికి ఎనసొంపుగా ఉంటాయో అలాంటి విషయాలు చెప్తారు. అంతేగాని దేవుడు ఇలా చేయొద్దు అన్నాడు, అలా చేయొద్దు అన్నాడు అని గద్దించరు. మంచి చెడులు చెప్పకుండా ప్రజల చెవులకి ఎనసొంపుగా ఉండే మాత్రమే చెప్తారు ఈ అబద్ధ ప్రవక్తలు అనేది కూడా మనం ఈ సందర్భం ద్వారా గమనించాలి. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతన్ని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచించుము అనగా, తీసుకెళ్లే ముందే రాజు దగ్గరికి తీసుకెళ్లే ముందే నువ్వు కూడా ఇదే చెప్పు అని ముందే ట్రైనింగ్ ఇస్తున్నారు. ముందే అతని మనసును మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మనసును మార్చొచ్చు కానీ, ప్రవక్తల మనసు మార్చొచ్చు కానీ, దేవుడు చెప్పాలనుకున్నది, దేవుడు చేయాలనుకున్నదే మార్చలేరు కదా. ఆ సత్యాన్ని కూడా గ్రహించలేకపోతున్నాడు ఆహాబు దగ్గరుండే సైన్యం అనేది మనకు అర్థం అవ్వాలి. మీకాయ, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతును అని చెప్పాను. నా దేవుడు నాకు చెప్పిందే చెప్తా, దేవుడు చెప్పంది నేనేమీ చెప్పను, అది నాకు మేలైనా కీడైనా మంచైనా చెడైనా ఏదైనా దేవుడు చెప్పిందే చెప్తా అని చెప్పి మీకాయ చెప్పాడు. అతడు రాజునొద్దకు రాగా రాజు అతన్ని చూచి, మీకాయ, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా మానుదుమా అని అడగ్గా, అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురు అనెను వెటకారంగా. ఎలాంటి మీ వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా, వెళ్ళి యుద్ధం చేయండి అన్నట్టుగా వెటకారంగా చెప్పాడు. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుము అని నేను నీతో ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకొందును అని అతనితో అనగా, పక్కనే యెహోషాపాతు కూడా ఉన్నాడు కాబట్టి వెటకారంలా కాదు, నిజంగా చెప్పు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పు అని చెప్పి మళ్ళీ అడిగారు. అతడు, కాపరి లేని గొర్రెల వలనే ఇజ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచితిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవలెను అనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. కాపరి లేని, యజమానుడు లేని అంటే ఇజ్రాయేలీలకి రాజు లేకుండా పోతాడు. ఇజ్రాయేలీకి రాజు అయినా, కాపరి అయినా, యజమానుడైనా ఆహాబు చనిపోతాడు
చనిపోతాడు ఈ యుద్ధానికి వెళ్తే అని చెప్పి ఆ ప్రవక్త అయిన మీకాయా చెప్పాడు. ఇజ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా నేను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడు అని నేను నీతో చెప్పలేదా అని అనగా ఆహాబుకు కోపం వచ్చింది. యెహోషాపాతుతో ఇతడు ఎప్పుడు ఈ మీకాయా ఎప్పుడు ఇలాగే చెప్తాడని నేను నీతో చెప్పాను కదా, అదే జరుగుతుంది అన్నట్టుగా చెప్పాడు. మీకాయా యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యం అంతయు ఆయన కుడి పక్కను ఎడం పక్కను నిలవబడుట నేను చూచితిని. ఇదిగో దేవుడే నాతో మాట్లాడింది. దేవుడి యొక్క సింహాసనాన్ని నేను నా దర్శనంలో చూశాను. ఇజ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదుకు పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించును అని యెహోవాని అడగ్గా, ప్రభువా యుద్ధానికి వెళ్తాడు చనిపోతాడని నువ్వు చెప్తున్నావు కదా, నేను చెప్పినా కానీ వినకుండా ఎందుకు యుద్ధానికి వెళ్తాడు అని దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడంట, ఒకడు ఈ విధంగాను ఇంకొకడు ఆ విధంగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి నేను అతన్ని ప్రేరేపించుదును అని చెప్పగా, యెహోవా దేని చేత అని అతన్ని అడిగాను. ఇక్కడ ఆత్మ అంటే అపవాది. అపవాది వెళ్ళి దేవుణ్ణి అడుగుతుంది. యోబు దగ్గర అడిగింది కదా, అలాగే దేవుణ్ణి అడుగుతుంది, నేను వెళ్ళి ఆ ఆహాబును పరీక్షిస్తాను అని చెప్పి. దేని చేత అని అతన్ని అడిగినప్పుడు అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందును అని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయుమని సెలవిచ్చెను. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తాడు కదా, అపవాది ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు కదా. యోబు దగ్గర అయితే ఇతడు నా కుమారుడు, నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ అతడు తప్పు చేయడు అని చెప్పి పంపించాడు. ఇక్కడ ఆహాబు దగ్గర అయితే ఇతడు ఎలాగో చెడ్డవాడు, నువ్వు ప్రేరేపించినప్పుడు అతడు తప్పే చేస్తాడు అని భవిష్యత్తు కూడా ముందే చెప్పి ఆ అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అపవాది ఏం చేస్తుంది, ఎవరెవరైతే చెడ్డవారైన 400 మంది ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరి చేత కూడా అబద్ధం చెప్పిస్తుంది. అయ్యా ఆహాబు, అపవాది వీళ్ళందరి ద్వారా నిన్ను ప్రేరేపిస్తుంది, నువ్వు యుద్ధానికి వెళ్ళావంటే ఖచ్చితంగా చచ్చిపోతావు, దేవుడు చెప్పాడు, ఇది నా మాటను, ఇకనైనా నీకు అవకాశం ఉంది, యుద్ధానికి వెళ్ళకు అని మీకాయా చెబుతూనే, నేను చెప్పినా కానీ నువ్వు వినవు, ఎందుకంటే వాళ్ళందరి ద్వారా నువ్వు ప్రేరేపితం అయ్యావు కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్తావు చనిపోతావు అని చెప్పి జరగబోయేదంతా కూడా ముందుగానే ఆహాబు చెప్పాడు. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరినే పరీక్షిస్తాడు. మనం తప్పు చేస్తామో మంచి చేస్తామో దేవుడికి ముందే తెలిసినప్పటికీ పరీక్ష మాత్రం అందరికీ ఉంటుంది. మీరు ఇక్కడ గమనించండి, వీళ్ళు ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తించాలని దేవుడు ఏమీ రాత రాయట్లా. మన స్వతంత్రం ఉపయోగించుకుని మనమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంచి కానీ చెడు కానీ మనమే నిర్ణయాలు తీసుకుంటాం. మనం ఏ నిర్ణయం తీసుకుంటామో దేవుడికి ముందుగానే తెలుసు. భవిష్యత్తు తెలియడం వేరు, మనకి స్వాతంత్రం లేకుండా మనం ఏం చేయాలో దేవుడే నిర్ణయించడం వేరు. మనం ఏం చేయాలో దేవుడు నిర్ణయించట్లేదు, కాకపోతే మనం ఏం చేస్తామో ముందే దేవుడికి తెలుసు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆహాబుకి ఇంకా అవకాశం ఉంది. మీకాయా మాట వినాలా, మిగతా వాళ్ళ మాట వినాలా అని ఆహాబుకి ఇంకా స్వాతంత్రం ఉంది, అవకాశం ఉంది. అయినా కానీ ఆహాబు మంచి ప్రవక్త మాటలు కాకుండా అబద్ధ ప్రవక్తల మాటే వింటున్నాడు అందని అర్థం. అయినా కానీ ఇదంతా కూడా ముందే చెప్పాడు మీకాయా ఆహాబుకి. దేవుడు ప్రతిదీ కూడా ముందే చెప్పించాడు. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఇదిగో దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ అపవాది ప్రేరేపణ వల్లే వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. జరగబోయేదంతా కూడా చెప్పాడు. నువ్వు ఆ అపవాది మాటలు నమ్మి వెళ్ళావంటే చనిపోతావని కూడా ముందే హెచ్చరించాడు. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చంప మీద కొట్టి, ఆ సిద్కియానే కదా పైన ఇనప కొమ్ములు తీసుకొచ్చాడు, అందరిలో కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసి అబద్ధ ప్రవక్త, ఇప్పుడు మీకాయా ఇలా చెప్పడాన్ని బట్టి వచ్చి చంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయాను అనెను. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా దగ్గరే ఉన్నాడు, నీ దగ్గర ఉండే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందువు అని చెప్పాను. రాజు మంచిగా తిరిగి వస్తాడని నువ్వు చెప్పావు కదా, వెళ్తాడు, యుద్ధంలో చనిపోతాడు, అప్పుడు నీ మాటలు బట్టే రాజు చనిపోయాడు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళందరి నుంచి దాక్కుంటావు కదా నీ ప్రాణాలు కాపాడుకోవడానికి. అప్పుడు అర్థమైద్ది నాతో చెప్పింది దేవుడా కాదా, నాతో మాట్లాడించింది దేవుడా కాదని. అప్పుడు నీకు అర్థమైద్ది నువ్వు చేసింది తప్పు అని చెప్పి కేవలం ఆహాబు గురించే కాదు, ఈ సిద్కియా గురించి కూడా జరగబోయే ప్రవచనాన్ని మీకాయా చెప్పాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోసు నద్దకును రాజకుమారుడైన యోవాషు నద్దకును మీరు మీకాయాను తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదే అనుడి, నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని
చెరలో పెట్టి క్లేశాన్న పానములు ఏడి. క్లేశాన్న పానములు అంటే జస్ట్ ఏదో బతికొండాలి అన్నట్టుగా నీళ్లు ఆ రొట్టె కొద్ది కొద్దిగా మాత్రం ఇస్తూ అతను బతికించండి చెరసాల్లో, నేను తిరిగి వచ్చిన తర్వాత అతను చంపుతాను అన్నట్టుగా జైల్లో బంధించారు. అప్పుడు మీకాయ ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకలేదు అని చెప్పి సమస్త జనులారా ఆలకించుడి అనెను. ఇదిగో నువ్వు అసలు తిరిగి రావయ్యా బాబు, ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తావు, నా మాట ఇదిగో అందరూ కూడా ఏనండి, ఇతడు తిరిగి వస్తే నేను చెప్పింది అబద్ధం, ఇతడు తిరిగి వస్తే నేను చెప్పింది అబద్ధం, ఇతడు తిరిగి రాకపోతే నేను చెప్పింది నిజం, మీరు అందరూ కూడా కొద్ది రోజుల్లో నిజాన్ని తెలుసుకుంటారు అని అందరికీ వినబడేలాగా చెప్పాడు. సమస్త జనులారా ఆలకించుడి అని చెప్పాను. అంతటా ఇజ్రాయెల్ రాజును యూదా రాజు అయిన యెహోషాపాతును రామోత్గిలాదు మీదకి పోయి ఆ మీకాయ చెప్పినా గాని వినకుండా యుద్ధానికి వెళ్ళారు. ఇజ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి, మారువేషం ఎందుకు, ఒకవేళ ఎక్కడో కొంచెమన్నా నిజమవుద్దేమో అని మీకాయ మాటలకు భయపడి ఎవరన్నా రాజుగా గుర్తిస్తే చంపుతారు కాబట్టి నేను రాజుగా ఉండను, నార్మల్ సైనికుల్లాగా ఉంటాను, నువ్వే రాజులాగా ఉండు అని యెహోషాపాతుతో చెప్పి మారువేషంలో యుద్ధానికి వెళ్తున్నాడు ఆహాబు. తాను మారువేషం వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇజ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాజు చనిపోతే యుద్ధం త్వరగా అయిపోద్ది కాబట్టి మీరు అందరూ కూడా రాజు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి, యుద్ధాన్ని త్వరగా ముగించండి అని డైరెక్ట్గా తన సైనికులతో చెప్పాడు. కాగా యెహోషాపాతు కనబడుట తోటనే రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేశాను. చెడ్డ నిర్ణయం తీసుకున్నా గాని, మీకాయా మాట వినకుండా ఆహాబుకు సహాయం చేసినా గాని యెహోషాపాతు మంచివాడే కాబట్టి, దేవుడికి మొరపెడుతున్నాడు కాబట్టి దేవుడు యెహోషాపాతుకి సహాయం చేస్తున్నాడు. యెహోషాపాతు చనిపోకుండా ఆ యుద్ధంలో దేవుడు యెహోషాపాతుని రక్షిస్తున్నాడు అని దాని అర్థం. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేశాను. ఆ సైనికులందరి నుండి కూడా యెహోషాపాతుని దేవుడు కాపాడాడు. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కాదు అని తెలుసుకొని అతన్ని తరుముట మాని తిరిగిపోయి, రాజు కాదు అని ముందే తెలిసేలా చేశాడు దేవుడు. వీళ్ళందరూ కూడా ముందే తెలుసుకొని రాజును చంపడానికి రాజును వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వెంటిని ఎక్కుబెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా, తెలియకుండానే ఏదో గాల్లో బాణం వేసినట్టుగా వేశాడు. ఇజ్రాయేలు సైన్యం వైపు ఒక బాణాన్ని వేశాడు. అది డైరెక్ట్ గా వచ్చి రాజైన ఆహాబుకే తగిలింది. నాకు గాయము తగిలినది, నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని అతని సారథితో చెప్పాను. ఆ రథం నడిపేవాడితో చెప్పాడు వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి. ఆ దినమున యుద్ధము ప్రబలమాయను. అయినను ఇజ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియన్లకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. పొద్దుగుంకు వేళ అతడు చనిపోయాను. ఆ గాయానికి తర్వాత ఆహాబు రాజు చనిపోయాడు. ఆహాబు అంత ముందు చేసిన చెడ్డ పనులన్నిటికీ కూడా తీర్పుగా ఆహాబు చనిపోయాడు. ఈ ఆహాబు గురించి రాజుల గ్రంథంలో మనం ఇంకా డీటెయిల్డ్ గా చదువుకున్నాం. ప్రస్తుతానికి యెహోషాపాతు సంగతి ఏమవుతుంది ఆ తర్వాత అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. దేవుడు యెహోషాపాతు చేసిన ప్రార్థనను బట్టి యెహోషాపాతును రక్షించాడు కదా. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరుకు తిరిగి రాగా చావు తప్పించుకుని మరలా యూదా దేశానికి వచ్చాడు. దీర్ఘదర్శి హనాని కుమారుడగు యెహూ అతన్ని ఎదుర్కొనపోయి రాజైన యెహోషాపాతునకు ఈలాగున ప్రకటన చేశాను. దేవుడు యెహోషాపాతు దగ్గరికి యెహూ అనే ప్రవక్తను పంపిస్తున్నాడు. యెహూ మాట్లాడుతున్నాడు. హనాని కూడా గద్దించాడు యెహోషాపాతుని అని రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు యెహూ గద్దిస్తున్నాడు. ఏమని? నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా. ఆహాబు చెడ్డవాడు, నువ్వేమో ఆహాబుతో చేయగలిపావు, నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చెను, ప్రాణం మీదకు వచ్చింది నీకు. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. నువ్వు చెడ్డ నిర్ణయం తీసుకున్నా కానీ అంతకుముందు నువ్వు చేసిన మంచి పనులను బట్టి, దేవుడికి ప్రార్థన చేయడాన్ని బట్టి, నీ మారు మనస్సును బట్టి దేవుడు నిన్ను రక్షించాడు అని చెప్పి ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. మనం మంచివారిగా ఉంటూ బైబిల్ ప్రకారంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడన్నా ఎప్పుడన్నా చెడ్డ నిర్ణయం తీసుకున్నా కానీ దేవుడు దాని నుండి మనల్ని కాపాడతాడు, రక్షిస్తాడు అనేది ఈ యెహోషాపాతు సందర్భం నుండి మనం తెలుసుకోవాలి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేర్షబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. ఆ యుద్ధం తర్వాత మరలా యెహోషాపాతు దేవుడి వైపు తిరుగుతూ ప్రజలందరినీ కూడా మంచిగా పరిపాలిస్తున్నాడు. మరియు అతడు ఆయా పట్టణముల్లో అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నింటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి
వారికి ఈలాగు ఆజ్ఞాపించెను. న్యాయాధిపతులను పెట్టాడు. అంతకుముందేమో బోధకులను పంపించాడు యోధా దేశం అంతా, ఇప్పుడేమో న్యాయాధిపతులను పెట్టాడు. వాళ్ళకేం చెప్తున్నాడు, మీరు యెహోవా నామమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. మనుషుల్ని బట్టి తీర్పు తీర్చొద్దు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలను బట్టి అందరికీ తీర్పు తీర్చండి. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే ఒకవేళ మీరు మంచిగా తీర్పు తీర్చకపోతే దేవుడు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు అని చెప్పి న్యాయాధిపతులందరికీ కూడా ముందుగానే హెచ్చరిస్తున్నాడు. యెహోవా భయము మీ మీద ఉండును గాక. భయం ఉండాలి, భక్తి ఉండాలి. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాదు, లంచము పుచ్చుకొని వాడు కాదు. మీరు కూడా లంచాలు తీసుకుని లేదా పక్షపాతం వహించి న్యాయాన్ని మార్చమాకండి. న్యాయంగానే అందరికీ తీర్పు తీర్చండి, దేవుడు మీకు తోడుంటాడు. ఒకవేళ మీరు అన్యాయంగా తీర్పు తీర్చారంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీల్లోను యాజకుల్లోను ఇజ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దల్లోనూ కొందరిని నియమించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను. మరలా వారిపైన ఇంకొంతమంది అధిపతులు నియమించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. యథార్థంగా ప్రవర్తించండి, దేవుడు చూస్తాడు. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణముల్లో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతియే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరందరూ కూడా న్యాయం తీర్చేటప్పుడు మీ దగ్గరికి ఏవేవైతే సమస్యలు వస్తాయో వాళ్ళు తీసుకొస్తారో వాటన్నింటి విషయంలోనూ న్యాయంగా తీర్పు తెచ్చండి. ఒకవేళ మీరు అన్యాయంగా తీర్పు తెచ్చారంటే దేవుడు మిమ్మల్ని అపరాధులు చేస్తాడు, మీకు శిక్ష వస్తుంది. మీరు ఎలాగో చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. ఒకవేళ మీరు మంచిగా తీర్పు తీరిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. ఒకవేళ మీ దగ్గర కూడా ఏదైనా పరిష్కారం అయిపోతే ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళండి. ఆ ప్రధాన యాజకుడు దేవుడి దగ్గర విచారణ చేసి మీ అందరికీ కూడా న్యాయం తీరుస్తాడు అని ఒక పద్ధతి ప్రకారంగా పద్ధతి అంతా కూడా పెట్టాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడును అగు జబద్య రాజు సంగతుల విషయముల్లో పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అంత ముందేమో బోధకులను పంపించి ధర్మశాస్త్రం గురించి బోధించాడు. ఇప్పుడు న్యాయాధిపతులు నియమించి న్యాయంగా మీరు తీర్పు తెచ్చండి అని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ దినవృత్తాంతాల గ్రంథం అంతా కూడా దావీదుతో దేవుడు చేసిన మెస్సయ్య గురించిన ప్రవచనం, అలాగే యెరూషలేము దేవాలయం, యాజకులు, ఆరాధన, వీటి గురించి చదువుకుంటూ వస్తున్నాం కదా, కాబట్టి వీటి గురించే రాయబడుతుంది. ప్రతి రాజు గురించి కూడా వాళ్ళు దేవుడి ఇష్టానుసారంగా నడుచుకున్నారా లేదా, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తించారా లేదా, ఇవే రాయబడుతున్నాయి. కానీ వాళ్ళు రాజ్యాన్ని వేరే రకంగా ఎలా పరిపాలించారు, ఏమేం చేశారు, ఏవైతే మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడవో అవేవి కూడా రాయించట్లేదు. మన ఆత్మీయతకి ఉపయోగపడే విషయాలు మాత్రమే బైబిల్లో రాయిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించండి. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఏమైనా సందేహాలు వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 21 నుండి రేపు పొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీయులను మెయోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషా మీదకి వచ్చితిరి. మరలా విశ్వాస పరీక్ష. కొందరు యోధా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. ఇదిగో యుద్ధానికి వస్తున్నారు, పలానా ప్లేస్లో ఉన్నారు అని చెప్పి యెహోషాపాతుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెను అని చాటింపగా దేవుడిపైన ఆధారపడుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అందరూ కూడా దేవుడికి ప్రార్థన చేయండి అని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాడు. యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. మనం అంత ముందు కూడా మాట్లాడుకున్నాం, యెహోషాపాతు దగ్గర చాలా గొప్ప సైన్యం ఉంది అని చెప్పి. గొప్ప సైన్యం ఉన్నా కానీ కేవలం సైన్యం మీదే ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడుతున్నాడు యెహోషాపాతు. అదే ప్రజలందరికీ కూడా నేర్పిస్తున్నాడు. అందరూ కలిసి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణముల్లో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరముల్లో కొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే,
నీవు బహుబలము కలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికినీ బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. పాత విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మమ్మల్ని ఈ దేశానికి తీసుకొచ్చింది నీవే, స్థిరపరుస్తుంది నీవే, ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా కాపాడు అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమల్లో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. ఇదిగో ఈ దేవాలయాన్ని కట్టించింది దేనికోసం? దావీదు కానీ సొలొమోను కానీ ఏం చెప్పారు? ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు నీ వైపు తిరిగి ప్రార్థించమనే కదా. ఈరోజు మేము కష్టాల్లో ఉన్నాం, నీకు ప్రార్థిస్తున్నాం, మాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడుగుతున్నారు. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోను, మోయాబీలతోను, షేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనీయలేదు గనుక ఇజ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెను అని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. అంతకుముందు ఈ రాజ్యాన్ని అయితే మాకిచ్చావు, వాళ్ళందరినీ చంపకుండానే, యుద్ధం చేయకుండానే ఈ రాజ్యాన్ని మాకిచ్చావు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరలా వచ్చి యుద్ధం చేస్తున్నారు, కాబట్టి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. పూర్తి భారం దేవుడి పైన వేసి యెహోషాపాతు ప్రజలందరూ వీళ్ళందరూ కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని రక్షించమని. శ్రమల్లో దేవుడిని ఆశ్రయించారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందులోని యెహోషాపాతు మంచి హృదయం కలిగిన వాడని మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటూనే వస్తున్నాం కదా. దేవుడు సహాయం చేస్తాడు, ఆ విశ్వాసాన్ని గుర్తిస్తాడు అనేది కూడా మనం కింద చదువుకుంటూ వెళ్ళాలి. సమస్యల్లో ఎలా ఉండాలి అనే దాన్ని ఈ యెహోషాపాతు ప్రార్థన ద్వారా మనం గమనించాలి. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయుడును అగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. ఒక బోధకుడిని, ప్రవక్తను లేపి దేవుడు అతని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కలుసుకొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి ఉండండి. యుద్ధానికి వెళ్ళండి, నుంచోండి, చాలు, నేనే గెలిపిస్తాను. మీరు ఒక అడుగు ముందుకేండి, నా మీద విశ్వాసం ఉంది అంటాను గుర్తుగా మీరు యుద్ధానికి వెళ్ళండి, మీరు అక్కడ ఉండండి, మిమ్మల్ని దేవుడు గెలిపిస్తాడు అని చెప్తున్నాడు. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఇజ్రాయెల్ అందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడే దేవుడు గెలిపించగలడు యుద్ధాన్ని. కాకపోతే మన విశ్వాసాన్ని మనం నిరూపించుకోవడానికి ఒక అడుగు మనం ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళి నిలవబడితే చాలు, దేవుడే గెలిపిస్తాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు వెళ్ళండి యుద్ధానికి, దేవుడు గెలిపిస్తాడు అని ఆ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. అంటే అందరూ కూడా దాన్ని నమ్మారు, విశ్వసించారు అని దాని అర్థం. కహాతీల సంతతి వారును కోరహీల సంతతి వారును అగు లేవీలు నిలవబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు అని చెప్పాను. దేవుడి కృప మన మీదకి వస్తుంది, మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి అని రాజు చెప్తున్నాడు. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయన్ను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. యుద్ధానికి పాటలు పాడే వాళ్ళని తీసుకెళ్తున్నారు చూడండి.
స్టార్టింగ్లో మంచి మంచి సైనికుల్ని బాణాలు వేసే వాళ్ళని కాకుండా దేవుణ్ణి స్తుతించే వాళ్ళని పెట్టి యుద్ధానికి వెళ్తున్నారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను షేయీరు మన్యపు వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీలును మోయాబీలును షేయీరు మన్యపు వాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటను మొదలుపెట్టిరి. మొదటగా ఎవరైతే దాక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా శత్రు సైన్యం వాళ్ళే. మొదట వాళ్ళని చంపి తర్వాత వాళ్ళల్లో ఉన్న వాళ్ళను కూడా వాళ్ళు చంపేసుకుంటున్నారు. ఒకరినొకరు చంపుకొనటం మొదలుపెట్టిరి. అంటే యుద్ధం చేయకుండానే దేవుడు వీళ్ళని యుద్ధంలో గెలిపిస్తున్నాడు. వాళ్ళే చంపుకునేలాగా శత్రువులు అని దాని అర్థం. యూదా వారు అరణ్యమందున్న కాపరస్తుల దుర్గమునద్దకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని పోయి తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. 3 రోజులు యుద్ధం చేయలేదు కానీ అక్కడ చనిపోయిన వాళ్ళందరి దగ్గర నుండి వస్తువులు తీసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే కృతజ్ఞతాస్తుతులు అని దాని అర్థం. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అక్కడ అని దాని అర్థం. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెను అని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. అలాగా యుద్ధం చేయకుండానే విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి వస్తున్నారు. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బోరలు ఊదుచూ వచ్చిరి. గొప్ప ఉత్సాహంతో తిరిగి వచ్చారు. ఇజ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెను అని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండెను. ఎప్పటి వరకైతే యెహోషాపాతు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాడో అప్పటి వరకు దేవుడు కాపాడుతానే వచ్చాడు యూదా రాజ్యాన్ని. యెహోషాపాతుకి తోడుగా ఉన్నాడు అని దాని అర్థం. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్తీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండా ఉండెను. అంతకుముందేమో దావీదుతో కంపేర్ చేశాడు, ఇప్పుడేమో ఆసాతో కంపేర్ చేశారు. ఆసా కూడా మంచి రాజే, కాకపోతే చివరిలో మార్గం తప్పాడు. యెహోషాపాతు కూడా మంచివాడే, కాకపోతే చివరిలో కొన్ని తప్పులు చేశాడు. ఆహాబుకు సహాయం చేయడం, ఆహాబు తర్వాత ఇజ్రాయెల్ రాజులైన అహజ్యా, యెహోరాము వాళ్ళకు కూడా సహాయాలు చేశాడు. వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ వాళ్ళకి సహాయం చేయాలని ప్రయత్నించాడు. దేవుడు అక్కడ కూడా యెహోషాపాతును గద్దించాడు. అయితే ఓవరాల్గా యెహోషాపాతు మంచివాడుగానే ఉన్నాడు కాబట్టి యూదా రాజుల్లో మంచివాడుగానే యెహోషాపాతును మనం చూడాలి. అతనిలో కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనపడిన సందర్భాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా యెహోషాపాతు యూదా రాజుల్లో మంచి రాజుల్లో ఒకడు. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుణ్ణి వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. అదేంటి, అంత ముందేమో ఉన్నత స్థలములను తీసివేసాడని చదువుకున్నాం కదా అంటే అవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయి. పూర్తిగా విగ్రహారాధనని ఆపలేకపోయాడు అని దాని అర్థం. అయితే తానైతే ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేశాడు. పూర్తిగా విగ్రహారాధనను తొలగించలేకపోయాడు అని దాని అర్థం. యెహోషాపాతు చేసిన కార్యములను గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇజ్రాయేళ్ల రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇదంతా కూడా మనం రాజుల గ్రంథంలో మాట్లాడుకున్నాం. ఈ యెహోషాపాతు గురించి ఆ గ్రంథంలో కూడా ఉంది అనేది ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అమజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యెసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. చెప్పాను కదా, యెహోషాపాతు ఇజ్రాయేల్ రాజులకి చెడ్డ రాజులైన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు అని వాళ్ళందరికీ కూడా ఓడలు పంపించాలి అనుకున్నాడు. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడును అగు ఎలియా
ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయును అని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఇదిగో నువ్వు వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నావు, సహాయం చేయాలనుకుంటున్నావు, దేవుడు ఈ ప్లాన్ని నాశనం చేస్తాడు, నువ్వు పూర్తిగా పాపం చేయకుండా దేవుడు అడ్డుకుంటాడు అని చెప్పి ఆ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలక ముందే బద్దలైపోయాను. అలాగా యెహోషాపాతు పూర్తిగా పాపంలో పడిపోకుండా దేవుడు యెహోషాపాతును రక్షించాడు. మనం కూడా యెహోషాపాతులాగా విశ్వాసం కలిగి ఉంటే మనలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నప్పటికీ మనం పూర్తిగా పాపంలో పడిపోకుండా, పూర్తిగా నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు మన యథార్థ హృదయాన్ని బట్టి అని దాని అర్థం. ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసంలో బలహీనపడే క్షణాలు ఉంటాయి. కాకపోతే మనం మిగతా అన్ని విషయాల్లో మంచి యథార్థ హృదయం కలిగి ఉంటే, ధర్మశాస్త్రం మీద ఆసక్తి కలిగి ఉంటే మనలో ఉన్న బలహీనతల్ని దేవుడు తొలగిస్తాడు. మనం పూర్తిగా పాపంలో పడిపోకుండా దేవుడు కాపాడుతాడు అనేదానికి ఈ యోధారాజు అయిన యెహోషాపాతు ఒక మంచి ఉదాహరణ. ఈ యెహోషాపాతు గురించి మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏం చేశాడు, అతని కుమారులు ఏం చేశారు, ఇవన్నీ కూడా రేపొద్దు నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.